ఈ రోజు మీకోసం తెలంగాణలో జరిగిన అత్యంత దారుణమైన షాకింగ్ క్రైమ్ స్టోరీ తీసుకొచ్చాను. సంగారెడ్డి జిల్లా బేరంగూడ మండలం ఇనుపబావి సృజన్ లక్ష్మీ నగర్ లో జరిగిన కిల్లింగ్ అండ్ ట్రాజడీ మర్డర్. 10వ తరగతి నుంచి 4 సంవత్సరాల ప్రేమ కథలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ బెస్ట్ స్టూడెంట్ శ్రవణ్ సాయి జీవితాన్ని కోల్పోయాడు. పెళ్లి విషయం ఫైనల్ గా మాట్లాడదామని మోసపూరిత కాల్ చేసి ఇంటికి పిలిచి యువతి తల్లిదండ్రులు మరియు బంధువులు 30 నిమిషాలు బ్రోటల్ టార్చర్ చేసి చంపేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామం నుంచి వచ్చిన శ్రవణ్ సాయి అలియాస్ బాబు తన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. మేనమామలు, బాబాయిలు, పెదనాన్నలు దగ్గర పెరిగిన బాబు శ్రవణ్ కథ. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లోని 3 స్నేహితులతో కలిసి రెంటెడ్ రూమ్ లో ఉంటూ ఈసీఈ బ్రాంచ్ చదువుతున్నాడు. ఈ వీడియోలో పూర్తి బ్యాక్, సస్పెన్స్ బిల్డింగ్, దారుణ హత్య సీన్, పోలీస్ రైడ్, అరెస్టులు అన్ని డీటెయిల్ గా చెప్పబోతున్నాం. గెట్ రెడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు ఒక మేజర్ గ్రామ పంచాయతీ. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు కొలువై ఉన్న స్థలం. అమ్మవారి దర్శనం కోసం నిత్యం వేల మంది వస్తూ ఉంటారు. ఆ గ్రామంలో ఒక సాధారణ కుటుంబం. శ్రవణ్ సాయి పుట్టినప్పటి నుంచి తల్లి లేరు, తండ్రి కూడా చనిపోయారు. మేనమామలు, బాబాయిలు, పెదనాన్నలతోనే ఉంటూ పెరిగాడు. అందరూ అతన్ని ముద్దుగా బాబు అని పిలిచేవారు. స్కూల్లో టాపర్, 10వ తరగతి రిజల్ట్స్ లో ఫస్ట్ ర్యాంక్. అక్కడే మొదటి చూపు శ్రీజ. క్లాస్ రూమ్ కార్నర్ లో కమ్యూనికేషన్ సబ్జెక్ట్ టీచర్ రాసిన నోట్స్ మధ్య స్మైల్ ఎక్స్చేంజ్. రీక్రియేషన్ టైంలో స్కూల్ బ్యాక్ సైడ్ లో సీక్రెట్ మీటింగ్స్. మొదటి లవ్ లెటర్ శ్రీజ రాసింది. నీ చూపుల్లో నా జీవితం కనిపిస్తుంది అని. దానికి బదులుగా శ్రవణ్ జీవితాంతం నీతోనే ఉండాలని లెటర్ రాశాడు. అలా మొదలైంది వీరి ప్రయాణం. రాత్రి 12 గంటల వరకు వాయిస్ మెసేజ్లు, గుడ్ నైట్లు, లవ్ యూలు, కాల్స్. ఇంటర్ లో కూడా కలిసి చదివారు. కాలేజీలో కూడా సీక్రెట్ మీట్స్. ఇప్పుడు ప్రస్తుతం శ్రవణ్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లోని స్నేహితులతో కలిసి 8వ ఫ్లోర్ రెంటెడ్ రూమ్ లో ఉంటున్నాడు. బీటెక్ ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కంపెనీ ప్లేస్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. జాబ్ ఆఫర్ వచ్చేసింది. కానీ డార్క్ ట్విస్ట్ ఏంటంటే శ్రీజ కుటుంబం బేరంగూడ ఇసుకబావి లక్ష్మీనగర్ లో స్ట్రిక్ట్ ఫ్యామిలీ. తల్లి హౌస్ వైఫ్, తండ్రి ప్రైవేట్ జాబ్. పరువు, కులం పేరుతో ప్రేమను టాలరేట్ చేశారు. 2 నెలల క్రితం శ్రీజ తల్లి ఫోన్ చేసి మా కూతురిని వదులుకో శ్రవణ్, లేకపోతే నిన్ను చంపేస్తామని హెచ్చరించింది. తండ్రి కూడా అదే విధంగా పలుమార్లు హెచ్చరించాడు. మా పరువు పోతుంది, దయచేసి దూరంగా ఉండండి అని ఇద్దరికి హెచ్చరికలు జారీ చేశాడు. శ్రవణ్ శ్రీజకు ప్రేమ గెలుస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాడు. కానీ కుటుంబం మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. డిసెంబర్ 8, 2025 మంగళవారం రాత్రి 8 గంటలకు శ్రవణ్ రూమ్ లో డిన్నర్ తింటున్నాడు. స్నేహితులతో కలిసి ప్లేస్మెంట్ గురించి మాట్లాడుతుండగా సడన్ గా ఫోన్ రింగ్ అయింది. యువతి తండ్రి నంబర్. శ్రవణ్, పెళ్లి విషయం ఫైనల్ గా మాట్లాడుకుందాం, లక్ష్మీనగర్ లోని మా ఇంటికి రా, మేము అంగీకరిస్తాం అని చెప్పాడు. శ్రవణ్ హార్ట్ బీట్ 108 కి చేరువైంది. ఫైనల్ గా విన్ అయ్యాను అనుకున్నాడు. స్నేహితులకు బాయ్ చెప్పి వెళ్ళాడు. ఓఆర్ఆర్ సమీప బేరంగూడ రోడ్వేలో 20 నిమిషాల జర్నీ. రాత్రి 9 గంటలకి సృజన్ లక్ష్మీనగర్ లోని శ్రీజ ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు స్మైల్ తో డోర్ ఓపెన్ చేసి రా బాబు కూర్చో, టీ తాగుతావా అని ప్రేమగా పలకరించారు. శ్రీజ కూడా చాలా ఆనందంగా ఉంది. విల్లింగ్ రూమ్ లో కూర్చొని టీ తాగుతున్నాడు. శ్రీజ తల్లి ఇదిగో శ్రీజ రూమ్ చూపిస్తాను అని లాక్ చేసి ఉన్న డార్క్ రూమ్ లోకి తీసుకువెళ్లి లైట్ ఆఫ్ చేసింది. షాకింగ్ సీన్ ఏంటంటే తండ్రి క్రికెట్ బ్యాట్, అమ్మ కత్తెర, బంధువులు స్క్రూ డ్రైవర్లు ఏది ఉంటే అది తీసుకుని శ్రవణ్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. నువ్వు బతికి ఉంటే మా కూతుర్ని ఎప్పటికీ వదలవరా అంటూ శ్రీజ తండ్రి బ్యాట్ తీసుకుని తలపై బలంగా కొట్టాడు. శ్రవణ్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. రక్తం ఫ్లోర్ మీద నదిలా పారుతుంది. శ్రవణ్ లాస్ట్ బ్రీత్ లో శ్రీజ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ అరిచాడు. శ్రీజ తన రూమ్ లో సైలెంట్ గా ఉంది. శ్రీజ కుటుంబ ఒత్తిడిలో భాగమా లేక ప్లాన్ ప్రకారమా అనేది తెలియాల్సి ఉంది. దీనిలో ట్విస్ట్ ఏంటంటే శ్రీజ బంధువులు బైక్ పై పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి యాక్సిడెంట్ అని చెప్పి పారిపోయారు. అదే రోజు రాత్రి 10:45 తీవ్ర బ్లీడింగ్ తో శ్రవణ్ చనిపోయాడు. డిసెంబర్ 9 ఉదయం 6 గంటలకు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కు అనుమానాస్పద కాల్ వచ్చింది. ఎస్ఐ రవీందర్ మరియు అతని సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనంతరం స్పాట్ కి చేరుకున్నారు. డోర్ బ్రేక్ చేసి చూడగా బ్లడ్ స్ప్లెయిన్స్, క్లియర్ ఎవిడెన్స్. ఐపీసీ 302, 307, 120B కింద కేసు నమోదు
నమోదు చేశారు. శ్రీజ తల్లి రమాదేవి, తండ్రి రాజు, బంధువులు వెంకటేష్, లక్ష్మి, సట్టు మొత్తం 5 మందిని అరెస్ట్ చేశారు. శ్రీజను మాత్రం సస్పెక్టెడ్ గా ఉంచారు. ఆమె రోల్ ఏంటి అని ఇంటెన్షన్, ఇంట్రాగేషన్, సీసీటీవీ ఫుటేజ్, గేట్ ఎంట్రీ, ఫోన్ కాల్ రికార్డ్స్, బ్లడ్ స్ప్లెయిన్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్, వాచ్మెన్ స్టేట్మెంట్ అన్ని ఎవిడెన్స్ పోస్ట్ మార్టం పూర్తి చేసి కుత్బుల్లాపూర్ లోని మేనమామకు హ్యాండ్ ఓవర్ చేశారు. టీవీ9, సాక్షి, న్యూస్ 18 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. పెనుగంచిప్రోలు గ్రామం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఈ క్రైమ్ సమాజానికి ఒక పెద్ద పాఠం. 10వ తరగతి నుంచి ప్రేమలో కూడా హానర్ కిల్లింగ్ ప్రమాదం ఎంతో భయంకరం. మేనమామ దగ్గర పెరిగిన బాబు కథ మనందరి హృదయాల్ని షేక్ చేస్తుంది. ఇలాంటి ట్రాజడీలు జరగకుండా ప్రేమలో జాగ్రత్తలు తప్పక పాటించాలి. మీ అభిప్రాయాలు, రియాక్షన్స్ కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మన రాంబాబు మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. నెక్స్ట్ క్రైమ్ స్టోరీ కోసం స్టే కనెక్టెడ్. అందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాంబాబు మీడియా. జై హింద్.